అది 1976. పూరిలో కాలేజ్ స్టూడెంట్స్ మిస్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. మిస్ అయిన కొద్ది రోజులకి శవాలుగా కనబడుతున్నారు. అలా 1-2 కాదు, చాలా మర్డర్స్ జరగడం స్టార్ట్ అయ్యాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ చాలా కష్టమైంది. ఎందుకంటే ఎలాంటి క్లూ దొరకట్లేదు. పోలీసులు ఒకటి గమనించారు, మిస్ అయిన వాళ్ళంతా కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే. అండ్ వాళ్ళు చాలా రిచ్ కూడా. అయితే వాళ్ళు రిచ్ కావడం వల్ల డబ్బు కోసం కిడ్నాప్ చేసి మర్డర్స్ చేస్తున్నారు. ఇది ప్రొఫెషనల్స్ క్రిమినల్స్ పని అని. అలా చాలా రోజులు గడిచాయి. తర్వాత ఒక విక్టిమ్ దగ్గర ఒక బిగ్ క్లూ దొరికింది. అప్పుడు పోలీసులు సరైన రూట్లో వెళ్ళారు. అసలు ఆ క్లూ ఏంటంటే, ఆ విక్టిమ్ దగ్గర పర్సనల్ ఐటమ్స్ దొరికాయి. దాంతోపాటు విట్నెస్ కూడా దొరికింది. ఆ క్లూ ద్వారా పోలీసులకి 4 సస్పెక్ట్ని అరెస్ట్ చేశారు. ఆ నలుగురు ఎవరో తెలిస్తే అందరం షాక్ అవ్వాల్సిందే. ఎందుకు అంటే వాళ్ళు కూడా 20-23 మధ్యలో ఉన్న కాలేజ్ స్టూడెంట్సే. అందరూ అనుకున్నట్టు వాళ్ళు ప్రొఫెషనల్ కిల్లర్స్ కాదు, డబ్బు కోసం చేసే కాలేజీ స్టూడెంట్స్. అది విన్న తర్వాత పోలీసులే కాదు, యావత్ ఇండియానే షాక్ అయింది. ఆ నలుగురు జగదీష్, దిలీప్, శైలేష్, అరుణ్ నలుగురు కలిసి డబ్బు కోసం ప్లాన్ చేసి ఇలా కాలేజ్ స్టూడెంట్స్ని కిడ్నాప్ చేసి మర్డర్ చేసేవాళ్ళు. వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్ట్ ట్రయల్స్ మొదలైంది. అలా కొన్ని డేస్ గడిచాయి. కోర్టులో లాంగ్ ట్రయల్ తర్వాత వాళ్ళ నలుగురికి డెత్ పెనాల్టీ వేసింది. చదువుకునే స్టూడెంట్స్ ఇంత దారుణం చేస్తారని ఎవ్వరు ఊహించలేరు. ఈ కేస్ స్టోరీ మీరు విన్న తర్వాత మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని థ్రిల్లింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఏకే సైనింగ్ ఆఫ్. బాయ్.